అయితే ప్రార్థన చేసుకో. దయగల పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు, కృతజ్ఞతలు, వందనములు నాయన. నీ పాద సన్నిధికి వస్తున్నాం. ఈ ఉదయకాలము ఉపవాస ప్రార్థనా కూడికలో నీ బిడ్డలమైనటువంటి మేము చేరి నీ స్వరక్తం ఇచ్చి సంపాదించుకొని నా ఇంటిలో మహింపరచుటకు కూడి వచ్చి ఉండగా, ఓ తండ్రి, ప్రార్థన ద్వారా, పాటల ద్వారా, వర్తమానం ద్వారా మమ్మల్ని హెచ్చరించండి, సరిచేయండి. యోగ్యముగా ప్రభు వల్ల చేయవేయనట్లు మా ప్రాణాత్మదేహములను మీరు దర్శించి ఘనమైన దేవుడిగా మీరు రుజువుపరుచుకుంటూ రమ్మని సర్వాధికారి నీకు వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటూ నీ సింహాసనం నుండి నీ మాటలు మాకు వినిపించి హెచ్చరించమని సార్వత్రిక సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. సియోను, కర్మేలు, గణపారం పరిచర్యను దీవించండి. ఈ ఉపవాస కూడిక దినమున ఓ ప్రభువా, నీ మహిమను మా మధ్య కనపరుస్తూ రమ్మని చేరవచ్చిన మా ప్రియులందరినీ బట్టి స్తుతిస్తూ ఉన్నాం. రావలసిన వారిని త్వరగా రప్పించండి. నీ సన్నిధిలో ప్రార్థన ద్వారా, పాటల ద్వారా, వర్తమానం ద్వారా, ప్రార్థించే సమయం ద్వారా, చివరి ప్రార్థన ఆశీర్వాదముల ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకోమని సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో స్తుతించి గణపరచి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా అనే పాట పాడుకుందాం. అక్క, ఈ లైట్ వద్దులే, అక్క లైట్ వద్దులే, బాగా లైటింగ్, ఈ లైట్ ఆపి. అక్క, మీరు గ్రూప్లో పాట సంఖ్య 559, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా అనే పాట పాడుకున్నాం. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. దావీదు రాజు దీనుడై వేడా, దావీదు రాజు దీనుడై వేడా, అవనిలో పొందిన నాష్టములన్నీ, అవనిలో పొందిన నాష్టములన్నీ దేవా నీవు సమకూర్చితివే,
దేవా నీవు సమకూర్చితివే తిరిగి సమకూర్చు ప్రభువా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా క్షమాపణ నిన్ను వేడుచున్నాను క్షమాపణ నిన్ను వేడుచున్నాను శత్రు సమూహపు కుతంత్రములతో శత్రు సమూహపు కుతంత్రములతో బొత్తిగా నేను నాశపడి తిని బొత్తిగా నేను నాశపడి తిని మిత్రుడేసులో సమకూర్చుము తండ్రి మిత్రుడేసులో సమకూర్చుము తండ్రి కరుణి తిరిగి సమకూర్చు ప్రభువా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా క్షమాపణ నిన్ను వేడుచున్నాను క్షమాపణ నిన్ను వేడుచున్నాను పసరు గొంగలి చీడా పురుగులు పసరు గొంగలి చీడా పురుగులు నాశము చేసిన పంటను కూర్చు నాశము చేసిన పంటను కూర్చు యేసు ప్రభు నిన్ను వేడుచున్నాను యేసు ప్రభు నిన్ను వేడుచున్నాను కరుణి తిరిగి సమకూర్చు ప్రభువా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా క్షమాపణ నిన్ను వేడుచున్నాను క్షమాపణ నిన్ను వేడుచున్నాను ప్రేమ సంతోష నందములను ప్రేమ సంతోష నందములను ప్రధాన యాజక పోగొట్టుకుంటే ప్రధాన యాజక పోగొట్టుకుంటే ప్రేమతో నీవు సమకూర్చుమా ప్రేమతో నీవు సమకూర్చుమా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా క్షమాపణ నిన్ను వేడుచున్నాను క్షమాపణ నిన్ను వేడుచున్నాను పాపపు విషముతో నా పాత్ర నిండెను పాపపు విషముతో నా పాత్ర నిండెను ప్రభు యేసుండను పిండిని కలుపు ప్రభు యేసుండను పిండిని కలుపు పాపా మరణమును తొలగించుమా పాపా మరణమును తొలగించుమా కరుణ
తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. ఆత్మీయ సోమరితనములో నుండి, ఆత్మీయ సోమరితనములో నుండి, ఆత్మ నష్టములా నిన్నయో పొంది, ఆత్మ నష్టములా నిన్నయో పొంది, ఆత్మాదేవా నీవు సమకూర్చుమా, ఆత్మాదేవా నీవు సమకూర్చుమా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ నిన్ను క్షమాపణ నిన్ను వేడుచున్నాను. పాపము చేసి పడియున్న చోటు, పాపము చేసి పడియున్న చోటు, ప్రాపుగా నీవు చూపుము ప్రభువా, ప్రాపుగా నీవు చూపుము ప్రభువా, కోపగించక నాపై కృప చూపుమా, కోపగించక నాపై కృప చూపుమా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను చేసిన పాపము కాపు కొనక, చేసిన పాపం కాపు కొనక, విశ్వాసముతో ఒప్పుకొందును, విశ్వాసముతో ఒప్పుకొందును, సిలువా రక్తముతో శుద్ధి చేయుమా, సిలువా రక్తముతో శుద్ధి చేయుమా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. పాట సంఖ్య మీ అందరికి వచ్చిన పాటే, కలిసి పాడదాం, గట్టిగా పాడండి. పాట సంఖ్య 592, పాత పాటల పుస్తకాల్లో 799. అందరికి గట్టిగా పాడండి. ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు, ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు.
సంపూర్ణ భక్తిని కలిగించును, క్షేమములెన్నో పొందేదవు. సంపూర్ణ భక్తిని కలిగించును, క్షేమములెన్నో పొందేదవు. ప్రార్థించుము, నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. ప్రార్థించుము, నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. ఎడతెగక నీవు ప్రార్థించినా, విసుగాక నీవు ప్రార్థించినా, ఎడతెగక నీవు ప్రార్థించినా, విసుగాక నీవు ప్రార్థించినా, సమస్తమును నీవు పొందేదవు. తప్పక న్యాయము పొందేదవు. సమస్తమును నీవు పొందేదవు. తప్పక న్యాయము పొందేదవు. నీ కొరకై వేచియున్నాడు, ప్రార్థనలో కనిపెట్టుము. నీ కొరకై ప్రభు వేచియున్నాడు, ప్రార్థనలో కనిపెట్టుము. ప్రార్థించుము, నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. ప్రార్థించుము, నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. కష్టము నష్టము కలిగినను, శోధన బాధలు వచ్చినను, కష్టము నష్టము కలిగినను, శోధన బాధలు వచ్చినను, సాతాను నీపై విజృంభించి నిన్ను గాయపరచినను, సాతాను నీపై విజృంభించి నిన్ను గాయపరచినను, భయపడకుము, ప్రభువే నీకు జయమునిచ్చును. భయపడకుము, ప్రభువే నీకు జయమునిచ్చును. ప్రార్థించుము, నీ జీవిత ప్రభువే మనతో సెలవిచ్చెను, మెలకువ నుండి ప్రార్థించుమని. ప్రభువే మనతో సెలవిచ్చెను, మెలకువగా నుండి ప్రార్థించుమని. విశ్వాసము కోల్పోయే దినములలో విశ్వాసముతో ప్రార్థించిన, విశ్వాసము కోల్పోయే దినములలో
విశ్వాసముతో ప్రార్థించిన సాతాను దుర్గములను పడగొట్టి ఫలము పొందేదవు. సాతాను దుర్గములను పడగొట్టి ఫలము నొందేదవు. ప్రార్థించుము, నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. ప్రభువొచ్చు వేళయే గమనించుము, ఆత్మ వలన ప్రతి విషయములో. ప్రభువొచ్చు వేళయే గమనించుము, ఆత్మ వలన ప్రతి విషయములో. ప్రార్థన విజ్ఞాపన చేయుచు పూర్ణమైన పట్టుదలతో. ప్రార్థన విజ్ఞాపనము చేయుచు పట్టుదలతో. పరిశుద్ధులరకై విజ్ఞాము చేయుచు మెలకువగా నుండుడి. పరిశుద్ధుల కొరకై జ్ఞాపనము చేయుచు మెలకువగా నుండుడి. ప్రార్థించుము, నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. ప్రార్థించుము, నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. యెరూషలేము క్షేమముకై జన్యజనుల రక్షణకై. యెరూషలేము క్షేమముకై రక్షణకై. భారముతో నీవు ప్రార్థించిన ప్రభువే నీకు ఫలమిచ్చును. అంతో నీవు ప్రార్థించిన ప్రభువే నీకు ఫలమిచ్చును. వారి క్షేమమే నీ క్షేమమునకు ఆధారమాగును. వారి క్షేమమే నీ క్షేమమునకు ఆధారమాగును. ప్రార్థించుము, నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. ప్రార్థించుము, నీ జీవితము సుఖములొందేదవు. సంపూర్ణ భక్తిని కలిగించును, క్షేమములెన్నో పొందేదవు. సంపూర్ణ భక్తిని కలిగించును, క్షేమములెన్నో నొందేదవు. ప్రార్థించుము, నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. ప్రార్థించుము, నీ జీవితములో
నెమ్మది సుఖములొందేదవు. చివరిగా ప్రార్థన వినెడు దేవా పాట సంఖ్య 587, పాత పాటల పుస్తకాల్లో 719. ఈ పాట పాడుకొని మనము ఒప్పుకోలు వర్తమానం అంటే ఉపవాస వర్తమానం కొరకు వెళ్దాం. ప్రార్థన విన్నెడు దేవా ప్రార్థించుమనిన ప్రభువా, స్వార్థమునెల్లను ద్రోసి దరి చేరితి మేము చూడు. స్వార్థమునెల్లను ద్రోసి దరి చేరితి మమ్ము చూడు. పొందిన మేలుల మరచి మందిర సమృద్ధిన్ విడచి, పొందిన మేలుల మరచి మందిర సమృద్ధిన్ విడచి, పొందితి మిలలో బాధల్ నిందను దేచితి మయ్యా. పొందితి మిలలో బాధల్ నిందను దేచితి మయ్యా. ప్రార్థన వినెడు దేవా ప్రార్థించుమనిన ప్రభువా, స్వార్థమునెల్లను ద్రోసి దరి చేరితి మమ్ము చూడు. స్వార్థమునెల్ల ద్రోసి దరి చేరితి మమ్ము చూడు. ఒప్పుకొనుచుంటి మిలలో మా పితరుల వలె మేము, ఒప్పుకొనుచుంటి మిలలో మా పితరుల వలె మేము, అపవిత్రులమై నీదు కోపము రేపితి మయ్యా. అపవిత్రులమై నీదు కోపము రేపితి మయ్యా. ప్రార్థన వినెడు దేవా ప్రార్థించుమనిన ప్రభువా, స్వార్థమునెల్లను ద్రోసి దరి చేరితి మమ్ము చూడు. స్వార్థమునెల్లను ద్రోసి దరి చేరితి మమ్ము చూడు. ఇరుకున బడియుంటిమి పరులెల్లరు మమ్ము చూచి, ఇరుకున
పరునబడియుంటిమి, పరులెల్లరు మమ్ము చూచి పరికాసమును చేయా, తరుణముని చితివయ్యా. పరికాసమును చేయా, తరుణముని చితిమయ్యా. ప్రార్థన విన్నెడు దేవా, ప్రార్థించుమనిన ప్రభువా, స్వార్థమునెల్లను ద్రోసి దరి చేరితిమి మమ్ము చూడు. స్వార్థమునెల్లను ద్రోసి దరి చేరితిమి మమ్ము చూడు. ఆశించితిమి నిన్ను శాశ్వత కృపగల దేవా, ఆశించితిమి నిన్ను శాశ్వత కృపగల దేవా. త్రోసివేయని మా దేవా, నీ చెంత చేరితిమయ్యా. త్రోసివేయని మా దేవా, నీ చెంత చేరితిమయ్యా. ప్రార్థన వినెడు దేవా, ప్రార్థించుమనిన ప్రభువా, స్వార్థమునెల్లను ద్రోసి దరి చేరితిమి మమ్ము చూడు. స్వార్థమునెల్లను ద్రోసి దరి చేరితిమి మమ్ము చూడు. నీ ముఖమును దాచకుము, నీ మార్గమును నేర్పించు. నీ ముఖమును దాచకుము, నీ మార్గమును నేర్పించు. నింపుని ఆత్మను మాలో సంపూర్ణులుగా చేయుమయ్యా. నింపుని ఆత్మను మాలో సంపూర్ణులుగా చేయుమయ్యా. ప్రార్థన వినెడు దేవా, ప్రార్థించుమనిన ప్రభువా, స్వార్థమునెల్లను ద్రోసి దరి చేరితిమి మమ్ము చూడు. స్వార్థమునెల్లను ద్రోసి దరి చేరితిమి మమ్ము చూడు. ప్రార్థన చేసుకుందాం. బైబిల్ పల్లె పాడుకుందాం. గ్రంథ వాగ్దానంబులన్ని నావి, ప్రతి అధ్యాయంబు వరుస వచనము, తాన దివ్య ప్రేమ వాగ్దానంబులు, గ్రంథ వాగ్దానంబులన్ని నావి. ప్రార్థన చేసుకో. దయగల తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ దినం ప్రార్థన కొరకై నీ పాసనలో మొరపెడుతుండగా నీ సింహాసనం నీ స్వరం మాకు వినిపించమని
నీ దాసుడు బట్టివాడు మట్టివాడు నీ శిలువ చాటున మరుగుపరుచుకోమని శబ్దయంత్రము ద్వారా ఇక్కడ కూర్చొని లైవ్లో చూస్తున్న వారిని మీరు దర్శించమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనం. అందరము కలిసి చదువుకుందాం. పేజీ నెంబర్ 552. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. 14వ వచనం. నిత్యము భయం కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకునివాడు కీడులో పడును. 9వ వచనం. ధర్మశాస్త్రమును వినకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. ఈ దినం ప్రభు సన్నిధిలో మనము మన అతిక్రమాల్ని ఏవైనా ఉంటే వాటిని దాచిపెట్టింటే తీసి బయట పెట్టాలి. ఏం చేయాలంట? దాచిపెడితే తీసి బయట పెట్టాలి. బయట పెడితే అప్పుడు వాడేమవుతాడంట? ధన్యుడు. వాడు దేవుని యొక్క కనికరమును పొందుకుంటాడు. కనికరం పొందుకోవటం అంటే ఎంత గొప్ప భాగ్యము! ఆయన కనికరపడి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద ఏమైనాడు ప్రభు? కన్నికరపడ్డాడు. వాడు కుష్ఠరోగి ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేశాడు? కన్నికరపడ్డాడు. మీకా గ్రంథం 7వ అధ్యాయంలో ఆయన మిక్కిలి కనికరము చూపుట యందు సంతోషించువాడు అని ఉంటుంది. అంటే కనికరము చూపటములో దేవుడు చాలా ఇష్టపడేవాడు. కనికరం ఎవరి మీద చూపుతాం? దిక్కులేని వారి మీద, బాధల్లో ఉన్న వారి మీద, ఇబ్బందుల్లో ఉన్న వారి మీద, నష్టంలో ఉన్న వారి మీద, తప్పు చేసిన వారి మీద కనికరపడదు. ఎందుకంటే ఒప్పుకున్నప్పుడు కనికరం అనేది వస్తుంది. దేవుని కనికరం వస్తే ఇంకేముంది? దేవుని కనికరము 50,000 అప్పు ఒకనికి వెళ్ళిపోయింది కదా. ఒకడు 50,000 అప్పు ఉన్నాడు ఒక యజమానుడికి. అయ్యా నా పరిస్థితి బాగాలేదు, పిల్లలు మేము పస్తున్నాము, తీర్చుకోలేము అంటే ఆయన చీటీ ఏం చేసేసాడు? కొట్టేశాడు. వాడు వెళ్ళి ఇంకొక 500 ఇవ్వాల్సిన పట్టుకున్నాడు. అరే నువ్వు నా సొమ్మంతా చెల్లిస్తే సరే, లేకపోతే నీ ఎంత చూస్తానన్నాడు. తన వస్త్రమును విప్పి కట్టేస్తున్నాడు. దాన్ని 50,000 కనికరించినటువంటి వ్యక్తికి వినపడింది. అరే వాడిని తీసుకొచ్చి ఏడుపు పండ్లు కొరికే స్థలంలోకి చివరి కాసు చెల్లించేంత వరకు వాడిని ఏం చేయాలంట? కట్టేసి కాలు చేతులు కట్టేసి అక్కడ పడేయమన్నాడు అగ్నిగుండం. అంటే అప్పుడు దాని భావం ఏంటంటే క్షమాపణా గుణము అని అర్థం. సరే, టోటల్ ఇక్కడ 9వ వచనం ధర్మశాస్త్రము వినకుండా, దేవుని వాక్యాన్ని వినకుండా తన చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము అంటున్నాడు. ఎంత భయంకరమైందో. రండి ఆదికాండంలోనికి వెళ్దాం. ఆదికాండము 40వ అధ్యాయము. మీ అందరికీ తెలిసిన మాటలే ఇవి, కాకుంటే మరలా మనము కొన్ని విషయాలు ధ్యానించుకుందాం. ఆదికాండము 40వ అధ్యాయము 1వ వచనము. అందరం కలిసి చదువుకుందాం. ఆదికాండము 40వ అధ్యాయము 33 పేజీ నెంబర్ 40వ అధ్యాయం 1వ వచనము. అటు పిమ్మట ఐగుప్తు రాజు యొక్క పానదాయకులుడును భక్ష్యకారుడును తమ ప్రభువైన ఐగుప్తు రాజు ఎడల తప్పు చేసిరి. తప్పు చేస్తే వారికి ఏమొచ్చింది? గనుక ఫరో పానదాయకుల అధిపతి భక్ష్యకారుల అధిపతినైన తన 2 ఉద్యోగస్తులను మీద కోపపడి
వారిని చెరసాల్లో నుంచుటకై రాజసంరక్షక సేనాధిపతికి అప్పగించెను. ఇప్పుడు తప్పు చేసిరి. ఎవరు తప్పు చేసింది? పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతి. బాగా గుర్తుపెట్టుకోండి వీళ్ళిద్దరిని. ఒకడేమో పానదాయకుల అధిపతి, ఇంకొకడెవరు? భక్ష్యకారుల అధిపతి. వీళ్ళిద్దరు రాజు ఎదుట ఏం చేశారు? తప్పు చేశారు. తప్పు చేస్తే వారికి ఏమొచ్చింది? శిక్ష వచ్చింది. తప్పు చేసిరి, శిక్ష వచ్చింది. తప్పు చేశామని గ్రహించారు వాళ్ళు. తప్పు అంటే అర్థం ఏంటి? నేరము లేదా పాపము. వారి తీర్మానాలకు, వారి కట్టుబాట్లకు వ్యతిరేకత చూపించటమే తప్పు. ఇట్లా చేయకూడదు అని ఏదైతే చెప్తాడో దాన్ని తిరిగి చేస్తే తప్పు. ఏది చేయమంటే చేయమో అది తప్పు. అది తప్పు అన్నమాట. వీళ్ళిద్దరూ రాజు దృష్టికి, రాజు ఎదుట తప్పు చేసిరి. రాజు ఎడల, ప్రభువైన ఐగుప్తు రాజు ఎడల, తమ ప్రభువైన ఐగుప్తు రాజు ఎడల వారు ఏం చేశారు? తప్పు చేశారు. అయితే మనం కూడా మన పరలోక తండ్రికి విరోధంగా తప్పు చేసిన వారం ఒప్పుకుంటామా లేదా? మన పరలోకపు తండ్రికి మనం విరోధంగా తప్పు చేశాం. ఎవడైనా తప్పు చేయలేదు అంటే దేవుడు ఏమైపోతాడంట? అబద్ధికుడు అయిపోతాడు. మనమంతా కూడా దేవునికి విరోధముగా జీవించిన వారము, ఆయనకు తప్పు. గత వారము శుక్రవారం మొదలుకొని శనివారం మొదలుకొని ఈ శనివారం వరకు కూడా మన జీవితాల్లో ఎన్నో పతనాలు, అవధేతలు, తొట్టుపాట్లు, వాటన్నింటిని బట్టి రాజు ఎదుట వారు తప్పు చేస్తే వారికి ఏమొచ్చింది? శిక్ష వచ్చింది. మనం మన దేవుడైన పరలోకపు రాజు ఎదుట మనం కూడా తప్పు చేసిన వారం. ఎలాంటి వారం అంటే ఇర్మియా గ్రంథంలో ఒక మాట సెలవిస్తాడు. 2వ అధ్యాయము 13వ వచనము. మనం ఎలాంటి వారం అంట చూడండి. 2వ అధ్యాయము 13వ వచనము. ఇర్మియా గ్రంథము పేజీ నంబర్ 628. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. జీవజలముల ఊటైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను, అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. చూడండి ఏం చేశారంట నా జనులు? ఎన్ని తప్పులు చేశారంట? 2. మొదటి తప్పు ఏంటంటమ్మా? జీవజలముల ఊటైన నన్ను విడిచి ఉన్నారు. 2వ తప్పు ఏంటంట? తమ కొరకు తొట్లను, అనగా బద్దలైన నీళ్లు నిలవని తొట్లను ఏం చేసుకున్నారు? తొలిపించుకున్నారు. ఆధారం చేసుకున్నారంటే ఇంకా బాగుంటుందేమో కదా. తొలిపించుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువారిని గురించి మనం ఎన్నో విషయాలు విన్నాం. ఆయనలో ఏం లేదు? పాపం అనేది లేదు. అయితే ఇక్కడ ప్రజల గురించి దేవుడు ఉద్దేశించి మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నా ప్రజలు నా ఎదుట 2 నేరాలు చేశారు. ఒకటేంటంట, జీవజలపు ఊట అయిన నన్ను. ఆ సమరయ స్త్రీ ఏమడుగుతుంది? అయ్యా జీవజలము నాకు ఇమ్ము అని అడుగుతుంది. ఆమెకున్న ఆసక్తి ఆయన ప్రజలకు లేదు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. జీవజలపు ఊట అంటే అర్థం చెప్పండి. ఇక ఎన్నటికీ దప్పికొనకుండా ఎప్పుడు వారిలో పారేటి నీటి బుగ్గ. అంటే ఆ నీటికి కొద ఉండదు, అది ఆరిపోదు, ఎండిపోదు, జారిపోదు, ఎక్కడికి వెళ్ళిపోవు, నిత్యము ఉంటాయి ఆ ఊట. అట్లాంటి బావిని వదులుకొని ఏం తొలిపించుకున్నారంట? బద్దలైన నీళ్లు నిలవని తొట్టిని తొలిపించు. అంటే నీళ్ళు పోస్తాం ఆ తొట్టిలో, అవి ఏమైపోతాయి? రాత్రంతా శ్రమపడి తొట్టి నింపుతాం. ఉదయానికి ఆ తొట్టి వైపు చూస్తే ఏమవుతుంది? అది బద్దలైంది కనుక అందులో నీరు పారి మట్టిలో కలిసిపోతాయి. రాత్రంతా శ్రమపడ్డాం కానీ ఏం లేదు. రాత్రంతయు శ్రమపడ్డాము కానీ మాకు ఫలితము లేదు. ఒక్క చేప కూడా దొరకలేదు. ఎందుకంటే వాళ్ళు దేన్ని ఆధారం చేసుకున్నారు? తొట్టి, బద్దలైన తొట్టి, నీళ్ళ తొట్టిని తొలిపించుకున్నారు. ఆ నీళ్ళు అందులో పోస్తూ ఉన్నారు తాగుదామని చెప్పి. ఆ తొట్టి కారిపోతూ ఉంది. ఒక పూట తాగితే మళ్ళీ మరుసటి పూటకు లేదు. కానీ ఏది పోగొట్టుకున్నారు వాళ్ళు? జీవజలమైన నన్ను పోగొట్టుకున్నారు.
నిత్యము ఊరడి బుగ్గను పోగొట్టుకొని ఒక భౌతిక సంబంధమైన తొట్టిని ఏర్పాటు చేసుకున్నారు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి చూడండి. హోషేయ గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి, 4వ అధ్యాయము, హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం, పేజీ నెంబర్ 746. ఇశ్రాయేలీయులారా, యెహోవా మాట ఆలకించుడి, సత్యమును కనికరమును దేవుని గూర్చే జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులతో వాద్యమాడుచున్నాడు. ఏం లేదంట, యెహోవా మాట్లాడుతున్నాడు, ఆలకించండి. సత్యమును కనికరమును దేవుని గురించిన జ్ఞానము దేశమందు ఏంటంట లేకపోవట చూచి యెహోవా దేశ నివాసులతో ఏం చేస్తున్నాడు? వ్యాజ్యమాడుతున్నాడు. 2వ వచనం, అబద్ధ సాక్ష్యము పలుకుటకు అబద్ధములాడుటయు హత్య చేయుటయు దొంగలించుటయు వ్యభిచరించుటయు వాడుకయ్యను. జనులు కన్నం వేసెదరు, మానక నరహత్య చేసెదరు. కాబట్టి దేశము ప్రలాపించుచున్నది, దాని పశువులు ఆకాశ పక్షులు కాపురస్తులందరూ క్షీణించుచున్నారు. ఏదో ఇంకా తర్వాత విషయాలు మనకు అవసరం లేదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే అబద్ధ సాక్ష్యమును పలుకుటయు అబద్ధమాడుటయు హత్య చేయుటయు దొంగిలించుటయు వ్యభిచరించుటయు వాడుకయిందంట. వాడుకంటే అలవాటు పడిపోయింది. ఇక ఆ అలవాటును మార్చుకోలేరు. కూసు దేశస్థుడు తన చర్మమును తన రంగును మార్చుకోలేడు, చిరుతపులి తన మచ్చలను మార్చుకోలేదు. అలాగూ మార్చుకొనిన ఎడల మనం కూడా మారుతాం. అది మారదు కాబట్టి మనం కూడా మారము అని చెప్పిన. అంటే ఇప్పుడు పానదాయకుల అధిపతి భక్ష్యకారుల అధిపతి తప్పు చేసినప్పుడు వారికి ఏమొచ్చింది? శిక్ష. అయితే ఇప్పుడు మనకేంటంట, అబద్ధమును సాక్ష్యము చెప్పుటయు హత్య చేయుటయు అబద్ధములు ఆడుటయు వ్యభిచరించుటయు వాడుకైపోయిందంట. కన్నం వేయటము దొంగతనం ఇవన్నీ మనకు వాడుక. వారు పానదాయకుల అధిపతి భక్ష్యకారుల అధిపతి తప్పు చేసినప్పుడు రాజు ఎడల వారికి ఏమొచ్చింది? అర్థమవుతుందండి నేను చెప్పేది? పానదాయకుల అధిపతికి భక్ష్యకారుల అధిపతికి వారు రాజు ఎడల తప్పు చేశారు కాబట్టి వారికి శిక్ష వచ్చింది. కొద్ది నిమిషాలే దేవుని వాక్యం చెప్తాను, ప్రార్థన చేయాలి కాబట్టి. కొంతసేపు మరి కడుపులో ఏం లేకపోతే నిద్ర కూడా వస్తుంది, ఒక్కోసారి నిండా తిన్నా నిద్ర వస్తుంది, ఏం లేకపోయినా నీరసం వస్తుంది మనకు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మనసు ఇక్కడ పెడదాం. ఇంకా అంతా ఒక 5 నిమిషాల్లో ముగించేస్తాను వాక్యం. ఏం చేశాడంట, వాళ్ళు పానదాయకుల అధిపతి భక్ష్యకారుల అధిపతి ఇద్దరు ఏం చేశారంట? తప్పు చేశారు. తప్పు చేయటం వలన ఏమైపోయింది? వారి దృష్టికి, దేవుని రాజు దృష్టికి శిక్ష పడింది. ఇప్పుడు మన పరలోకపు రాజు ఎదుట ఆయన దృష్టికి మనం ఎలాగున్నామంట? వాడుక అయిపోయింది. మనకైతే వాళ్ళు ఒక్కసారి చేస్తేనే వాళ్ళకి శిక్ష వచ్చింది, మనకైతే వాడుక. ఇంకా రోజు అదే వాడుక, వారం రావటం, దేవా పొరపాటు అయిపోయింది నాయన అని మొత్తుకుంటూ ఉంటామంట. వచ్చే వారం చేయనయ్యా అని. ఎన్నోసార్లు మనం చేసిన దాన్ని చేస్తూ దేవుణ్ణి మాయసపరుస్తూ తప్పు మార్గంలో జీవించి దేవునికి విరోధులమయ్యాం. అందుకే మనకు తప్పు చేయటం అనేది వాడుక అయినది అంటాడు. పాపం చేయటం వాడుక, తద్వారా దేవుని ఉగ్రత మన మీద కుమ్మరించబడతా ఉంది. దాని నుంచి తప్పించుకోలేం. అయితే మనం ఎలా ఉండాలి అనే కొన్ని విషయాలు చూసుకుందాం. ఎలా ఉండాలి అంటే వాడుకంటే ఆ యొక్క వాడుకంటే తప్పు చేసి నేరం చేయటం వాడుకంటే ఈ హోషేయ గ్రంథంలో చెప్పినటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా భయంకరమైనటువంటి పరిస్థితి మనకు ఉంటుంది. వాడుక చొప్పున అంటాడు. ఇప్పుడు ఎవరిని? జీవజలముల ఆయన నన్ను వదిలేసి వాళ్ళు ఏం చేశారు? నీళ్లు నిలవని తొట్టిని, బద్దలైన తొట్టిని తొలిపించుకున్నారు. ఎగ్జాంపుల్ చెబుతాను మీకు. ఎగ్జాంపుల్ చెప్పకపోతే వాక్యం అర్థం కాదని ఎగ్జాంపుల్ బయట నుంచి కాదు, వాక్యంలో నుంచే చెప్తాను. సౌలు మహారాజు ఉన్నాడు, తెలుసు కదా. మొట్టమొదటి ఇజ్రాయేలుకు
రాజుగా ఉన్నాడు. సౌలు రాజుగా ఉండి, సౌలును రాజును చేసింది ఎవరు? దేవుడే సౌలును రాజుగా చేశాడు. సౌలును గూర్చి ఉద్దేశించిన సంగతి, చిరకాలము సౌలు రాజ్యాధికారం రాజుకు ఉండాలని దేవుడు ఉద్దేశించాడు. అయితే సౌలు ఏం చేశాడు? కొంచెం తన ప్రవక్త మీద, దేవుని మీద తిరుగుబాటు చేశాడు. ప్రవక్త మీద, దేవుని మీద తిరుగుబాటు చేయటము ద్వారా ఏం చేశాడు? అతన్ని, సౌలును రాజ్యాధికారం నుండి తీసి. ఇప్పుడు సౌలు, సమూయేలు అప్పటికే భౌతికంగా మరణమయ్యాడు. సమూయేలు మరణించినటువంటి సంగతి విన్న తర్వాత అతని మీదకి దురాత్మ వచ్చి కీడు అతన్ని వెంబడిస్తున్నప్పుడు సౌలు ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవాది దేవుడైన యెహోవా యొద్దకు వెళ్ళి విచారణ చేయాలి. అక్కడికి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళాడు? కర్ణపిశాచ్. వెరీ గుడ్. ఇట్లా అందుకోవాలా, అప్పుడు వాక్యం స్పీడ్కి వెళ్ళిపోద్ది. వీళ్ళకి ఈ విషయం తెలుసని. అందుకోలేదనుకో, ఆ కొలకు తెలియదు, కాసేపు మాట్లాడదాం, సండే స్కూల్ అనుకుంటాం, అంతే కదా. అందుకని అందుకోవాలి. ఇప్పుడు కర్ణపిశాచము గల దాని యొద్దకు వెళ్ళాడు. ఆమె దగ్గరికి వెళ్ళి నా పరిస్థితి ఏందో చెప్పమ్మా అంటున్నాడు. అసలు ఎవరు సౌలు? సైన్యములకు అధిపతి అయినటువంటి, మహాపరాక్రమశాలి అయినటువంటి, జీవంగల దేవుని కుమారులకు రాజుగా ఎన్నిక చేయబడినటువంటి ఒక వ్యక్తి జీవజలముల యొక్క తొట్టిని ఆధారం చేసుకోకుండా బద్దలై నీరు కారిపోయి గతించిపోయే ఎవరి దగ్గరికి వెళ్ళాడు? కర్ణపిశాచము గలవారి అది. ఇందుకు దేవునికి కోపం వచ్చింది, బాగా కోపం వచ్చింది కదా. వస్తుందా రాదా? ఊరుకుంటాడా? దానికి అర్థం అంటే అది. మనం కూడా ఇప్పుడు దేవుణ్ణి ఆధారం చేసుకోకుండా, సత్యాన్ని ఆధారం చేసుకుండా, వాక్యాన్ని ఆధారం చేసుకోకుండా మనం ఏం చేస్తున్నామంటే శరీరానుసారమైన మనస్సును ఆధారం చేసుకుంటున్నాం. మన శరీరానుసారమైన కోరికలను తీర్చుకుంటున్నాం. మన అవసరముల నిమిత్తము మన కోరికలను నెరవేర్చుటకొనుట కొరకు జీవజలపు తొట్టిన దేవుణ్ణి విడిచిపెట్టి సామాన్యులను ఆశ్రయిస్తున్నాం, మనుషులను. అందుకే ప్రభు అంటాడు ఒకసాట, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇప్పుడు మనం ఎవరిని నమ్ముకోవాలి? జీవజలపు తొట్టినా, బద్దలైపోయి కారిపోయే తొట్టినా? జీవజలపు తొట్టి ఎప్పటికీ ఎండిపోదు. నువ్వు ఎప్పుడు పోయినా, నువ్వు ఏ స్థితిలో పోయినా ఆయన పాదముల మీద నువ్వు పడవేసుకుంటే ఆయన నిన్ను ఆ స్థితిలో నుంచి లేవనెత్తి ఉన్నతమైన స్థితిలోనికి తీసుకెళ్ళగలడు. దావీదు జీవితంలో చూస్తాం. దావీదు యుద్ధానికి పోతా ఉంటే ఎట్లా పోతావా అంటే దావీదు ఎగ్జాంపుల్ చెప్పాడు. నా తండ్రి చిన్న మందను నేను కాస్తున్నప్పుడు, దేని నుంచండి? సింహము నోట నుండి, ఎలుగుబంటి నోట నుండి తప్పించిన నా దేవుడు ఈ సున్నతి లేని ఫిలిస్తీని మీద జయం అనుగ్రహిస్తాడని ధైర్యాన్ని ప్రకటించి, ఇప్పుడు దావీదు ఎవరిని ఆధారం చేసుకున్నాడు? జీవజలపు తొట్టిని ఆధారం చేసుకున్నాడు. ఇప్పుడు దావీదు వల్ల దేవుణ్ణి ఆధారం చేసుకుని జీవించగలిగితే నువ్వు ఒప్పుకోవాల్సింది ఇంకేం లేదు. కర్ణపిశాచులను ఆధారం చేసుకుంటే, జీవంగల దేవుణ్ణి వదిలేసి మనుష్య మాత్రులను ఆధారం చేసుకుంటే నువ్వు తప్పకుండా ఒప్పుకోవాలి ఈరోజు. ఎందుకంటే ప్రభు బలిలోకి వెళ్ళాలి కదా. రేపు ప్రభు బలిలో యోగ్యముగా చేయాలి. ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యమైన రొట్టెలోను, ప్రభు యొక్క రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షారసములోను మనం పాలు పంపులు పొందాలి. అయితే మనకేమైపోయిందంటే ఇప్పుడు ఆ పానదాయకుల అధిపతికి, భక్ష్యకారుల అధిపతికి ఎలాగూ తప్పు రాజు ఎదుట చేశారో మనము కూడా తప్పు చేయటం అనేది మనకు ఏమైందంట? వాడుకైంది. ఆ వాడుకను బట్టి మనము దేవుని దగ్గర నుంచి ప్రతిఫలాన్ని పొందుకోలేక పోతున్నాం. అందుకే ఎలా ఉండాలి అని కోరుకుంటున్నాడు. ఒక 4 విషయాలు గబగబా చెప్తాను, ముగించేసుకుందాం. చూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. రండి, మార్కు సువార్త మనం ఎలా ఉండాలి, ఏది వాడుక చేసుకోవాలి అంటే 10వ అధ్యాయము 1వ వచనం చూడండి.
ఆ, 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 ఆ. యేసు ప్రభు వారికి ఏం వాడుకంటండి? బోధించటము వాడుక. మొదటి తలంపులో నేను మీకు జ్ఞాపకం చేస్తున్న మాట ఏమిటంటే, బోధించటం అనేది మనకు వాడుక కావాలి. ఎప్పుడంట? సమయమందు అసమయమందు. యోహాను సువార్త 7వ అధ్యాయంలో, మత్తయి సువార్త 14వ అధ్యాయంలో, మార్కు సువార్త, లూకా సువార్తలో కూడా 9వ అధ్యాయంలో జనాలకు బోధించాడు. వారంతా 3 దినములు అసలు అన్నపానముల గురించి, ఆకలి దప్పుల గురించి ఆలోచించలేదంట. ఆయన వాక్యం చెప్తా ఉంటే సమయమందును అసమయమందును బోధించాడు. ఇంకా తిరిగి వాళ్ళు ఇంటికి పంపించమంటే వాళ్ళు లేచిపోతూ ఉన్నారు. పోతే ఇప్పుడు వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారంట? వామ్మో, వీళ్ళు ఇంటికి జారలేరు, 3 రోజుల నుంచి వీరికి అన్నం లేదని చెప్పి ప్రభు ఏమన్నా, శిష్యులు మీరు ఆహారము తెచ్చి వీరికి పెట్టండి అన్నాడు. వారు కలవరపడ్డాడు. ముందు చెబితే భోజనానికి కట్టెలు కావాలా, సరుకులు కావాలా, ఇన్ని కావాలా, ఇవన్నీ దొరుకుతాయి కదా భోజనం అంటేది. ముందు చెప్పకుండా ఇప్పటికిప్పుడు వీరికి భోజనం పెట్టమంటే ఎక్కడ నుంచి నేను తీసుకురావాలి? యేసుప్రభు వారికి కొంచెం కూడా గ్రహింపు కలగట్లేదే అని చాలా బాధపడి, ప్రభా వాళ్ళని పోనీయండి, వాళ్ళు కొనుక్కొని తింటారంటున్నాడు. లేదు నాయన, వాళ్ళు పోలేని స్థితి, వారికి మనమే భోజనము పెడతాం. మీ యొద్ద ఏమైనా ఉన్నదా అంటే అక్కడ చిన్నవాని యొద్ద 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చాడు. ఆయన వాడుకని దాని గురించి జ్ఞాపకం చేస్తా ఉన్నాం. వారు ఆకలిగా ఉన్నప్పుడు పెట్టేశాడు భోజనం. ఒక్కోసారి మన హృదయాలు ఏమైపోతాయి అంటే కఠినమైపోతాయి. ఉపవాసకుడిగా ఉన్నప్పుడు యాక్చువల్గా ఒక చోట 3 గంటల దాకా ఉంటారు. ఉదయాన్నే వచ్చి వారు 3 గంటలు అయిపోయిన తర్వాత ఒక 10-15 కిలోమీటర్లు బస్సులో ప్రయాణం చేయాలి. వారికి మేము ఉపవాసకుడికి వస్తున్నారని చెప్పి నేను భోజనం సిద్ధపరిచాను. నేను వెళ్ళిన కొత్తలో భోజనం సిద్ధపరిచాను. అక్కడ వాళ్ళు స్థానికులు ఏమంటారు చెప్పిన, అన్న మాకు ఉపవాసకుడికి రోజు భోజనం పెట్టే వాడుకే లేదన్న. ఎందుకని అన్నా? ఎంత లేకపోతామన్నా ఇంటికి? నీ ఇంటికి పోతావు, ఈ ఊరు కాబట్టి. 15 కిలోమీటర్లకు బస్సు దొరికేది ఎప్పుడు? 3 గంటల దాకా ప్రార్థన చేసి పస్తులుండి, దేవుని ఇంటిలో నుంచి నాయన స్టోర్ బియ్యం ఒక 4 కేజీలు వండి ఇంత పచ్చడి చేసి పెడితే ఎంత నష్టపోతావయ్యా అంటే, అప్పుడు వాళ్ళు దూరం పోవాలి. అంటే కఠినమైన హృదయం అన్నమాట, అనేస్తారన్నమాట. అంటే దేవుడు ప్రేమ కనికరము కలిగినటువంటి దేవుడు కనుక ఆయనకు వారి మీద వారి మీద ఒక దాన్ని ఏమంటారు, భారం ఉంది. కాబట్టి వారి ఆకలిని ఎరిగిన దేవుడు కనుక, ఆకలి పస్తులున్నాడు కదా 40 దినాలు, ఆయన ఆకలిని ఎరిగినవాడు కనుక వారి ఆకలిని గురించి ఆలోచించగలిగాడు. నువ్వు ఆకలిని గురించే నీకు తెలియదు. నీ కడుపు ఎప్పుడూ మార్చుకోలేదు, నువ్వు ఎప్పుడూ పస్తులు ఉండలేదు, ఎప్పుడూ ఉపవాసాలు ఉండలేదు. ఇక ఉపవాసం ఉండేవారి గురించి నీకేం తెలుస్తుంది? అంతేనా కాదా? నువ్వు ఉపవాసం ఉండగలిగితే ఉపవాసం ఉండేవారి గురించి తెలుస్తుంది. నీకు నొప్పి కలిగి కన్నీరు వస్తే కన్నీరు కార్చేవారి విలువేంటో తెలుస్తుంది. నీకు దుఃఖం వస్తే దుఃఖపడేవారి విలువేంటో తెలుస్తుంది. నీకు దుఃఖము అనుభవం లేదు, ఏడుపు అనుభవం లేదు, ఆకలి అనుభవం లేదు, ఇక నీకు వాతవేయబడిన మనస్సాక్షే కదా. ఇక నువ్వు మాట్లాడలేవు, నీకు చేత కాదు, వారిని అర్థం చేసుకోలేవు. కాబట్టి ప్రభువు కనికరపడ్డాడు. అయితే తన వాడుకి ఏంటంట, సమయమందు అసమయమందు కూడా బోధించటం. మనం కూడా ఎలాంటి వారమై ఉండాలి? మన ఇరుగు పొరుగు వారికి కావచ్చు, మన కొలీగ్స్కి కావచ్చు, మనం పనిచేసే స్థలంలో కావచ్చు, ఉద్యోగం చేసే స్థలంలో కావచ్చు, ఎక్కడున్నా సరే మనం ఏం బోధించాలా? దేవుని వాక్యాన్ని బోధించాలి. నిర్మల అక్క అని ఉంది మా ఊర్లో ఒక ఆమె, నిర్మల టీచర్. ఆమె ఉద్యోగం చేసుకుంటూ రోజు వచ్చి ఒక అరగంట మా అమ్మకు వాక్యాన్ని బోధిస్తుంది. మధ్యాహ్నం బోధిస్తుంది, సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా వచ్చి 2 మాటలు ప్రార్థన చేసి వెళ్తుంది. అంటే ఆమె ఆసక్తి ఏం చేసింది? ఆ కుటుంబంలో నుంచి ఒక దేవుని సేవకుని లేవనెత్తి. ఇప్పుడు అనేకులకు దేవుని సేవకుడు బోధించేదానికి దేవుడు ఏర్పాటు చేసుకు. ఆమె బాధ రోజు క్రయం చెల్లించింది. మధ్యాహ్నం పూట అన్నం తిందు,
అన్నం తెచ్చుకోదు. ఈ అన్నం తినే సమయం వ్యర్థమైపోద్ది, అక్కడ పెద్దమ్మకి వెళ్ళి వాక్యం చెప్పాలా అని మా అమ్మకు వచ్చి వాక్యం చెప్పేది. మా అమ్మ విశ్వాసం ఎట్లాంటిదంటే ఆమె తినేటప్పుడు నిద్రపోయేటప్పుడు తప్ప ఎప్పుడూ ప్రార్థన చేస్తాడు. ఏం చేస్తున్నావు అమ్మ అంటే ఊరు లాస్ట్ మొదలుకొని ఊరు లాస్ట్ వరకు ప్రతి ఇంట్లో వాళ్ళ సమస్యల గురించి చేస్తాడు. ఇసుకు పుట్టేది నాకు కూడా. వాళ్ళందరూ బాగానే ఉండరు కదమ్మా, ప్రభు నమ్ముకోలేదు కదా అంటే ఇప్పుడు మేము ప్రభుని ఎరగాం. మా అమ్మ ప్రభుని ఎరిగిన తర్వాత, మా అమ్మ ప్రభుని ఎరిగిన సంవత్సరానికి ప్రభు మమ్మల్ని దర్శించాడు అనమాట. అంటే ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే అంత ఒక్క సహోదరి ఆ నిర్మల గారు అక్క సిస్టరు బోధించిన ఆ బోధ మా కుటుంబాన్ని రక్షించింది. మా కుటుంబం ద్వారా ఆ గ్రామంలో అనేక కుటుంబాలను ప్రభు రక్షించుకున్నాడు. అనేక కుటుంబాలు కేవలం బోధ ద్వారా. కాబట్టి నీకు చదువు వచ్చినా రాకపోయినా దేవుని బోధను చేయాలి. దేవుడు చేసిన అద్భుతాలను చెప్పాలి, దేవుడు చూపిన ప్రేమను చెప్పాలి. చెప్పగలిగితే ఇప్పుడు మనం అలాగుండాలి. అలా ఉన్నారా పరీక్షించుకోవాలి. నీకు తెలుసు కదా యేసుప్రభు నీ కొరకు ప్రాణం పెట్టాడని. ఈ విషయాన్ని ఇతరులతో ఎవరితోనే చెప్పావా ఈ వారంలో? చెప్తే దేవునికి స్తోత్రం, చెప్పకుంటే పరీక్షించుకోవాలి. రండి 2వ తలంపులోనికి వెళ్దాం. రండి దేవుని యొక్క వాక్యం లూకా సువార్త 4వ అధ్యాయము 16వ వచనం చూడండి. లూకా సువార్త 4వ అధ్యాయం 16వ వచనం. నాన్న చదువు తల్లి. చూడండి ఇక్కడ ఆయన వాడికి ఏంటంట, తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను, తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరమునకు వెళ్ళి చదువుటకై నిలుచుండగా. తన వాడుక ఏంటంట, విశ్రాంతి దినం. యూదులకు ఆ రోజు, మనకిప్పుడు ఏ దినము? మనకు పునరుద్ధాన ఆరాధనా దినం. ఆరాధనా దినమున ప్రభువును మనం ఏం చేయాలి? ఆరాధించాలి. ఆయన విశ్రాంతి దినం ఏం చేశాడు? వాడుక చొప్పున ఆనాడు సమాజ మందిరములోకి వెళ్ళాడు. ఈనాడు దేవుని ఆలయాలు, దేవుని మందిరము, దేవుని ఇల్లు, మనం ఆరాధించడం కూడుకొని స్థలం. ఈ స్థలంలోకి వచ్చి ఏం చేయాలంట? చదవాలంట. దేవుని వాక్యాన్ని చదవాలి. ఇప్పుడు ఈ పాప చదివింది, ముందు కూర్చున్నది, మీకు చదువు వస్తుంది. ఏం చదివిలే నోరు నొప్పి అనుకుంటారు చాలామంది. ప్రయత్నం చేసి వాడుక చొప్పున ఏం చేశాడంట ప్రభు? సమాజ మందిరంలోకి వెళ్ళి చదవాలంట. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చూడండి ఏముందో అక్కడ. ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం ఏముంది? సమయము సమీపించున్నది గనక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును, వాటిని విని గైకొని వారును, గైకొని వారును ధాన్యులు. ఎవరంట? చదివేవాడు ధన్యులా కాదా అంటే చదవాలి. ఈ ప్రవచన వాక్యములను చదవాలి. ఎందుకంటే సమయము చాలా సంకుచితమైంది. సాతాను వాని కుతంత్రాన్ని, వాని బలాన్ని అంతటిని ప్రయోగిస్తున్నాడు. ప్రభు పిల్లలను చెడగొడతా ఉన్నాడు, ప్రభు పిల్లలను దూరపరుస్తూ ఉన్నాడు, ప్రభు పిల్లలను పాడు చేస్తూ ఉన్నాడు. దేవునింట్లోనికి వచ్చి ఆరాధించుటకు కూడా వాడు సమయాన్ని ఇవ్వట్లేదు. ప్రభు బల్ల చేయి వేయటానికి సమయాన్ని ఇవ్వట్లేదు. బల దగ్గరికి వచ్చినప్పుడు దేవుడి కన్నా ముందు వాడు హెచ్చరిస్తున్నాడు, నువ్వు పాపివి, బలలు చేయొద్దు. నువ్వు బలలు చేయేస్తే నువ్వు సరి చేసుకుంటావు, నువ్వు సరి చేసుకుంటే నువ్వు మళ్ళా ప్రభు దగ్గరికి పోతావు. నువ్వు నాతో ఉండాలి, నువ్వు నన్ను విడిచిపెడితేనేం బతకలేనమ్మా అని వాడు ఎంటపడతా ఉన్నాడు. వాని మాటలు విని వామ్మో ఇంతకాలం సహవాసం చేసిన సాతానుడు నాకు దూరం అయితే నా పరిస్థితి ఏంటని మనము దేవుని వాక్యాన్ని చదివితే ఏమవుతుంది? వాక్యము గ్రహింపులోనికి వస్తుంది. ఇట్లా మనం ఎలా ఉండాలంటే దేవుని వాక్యాన్ని చదివే వారమిగా ఉండాలి. ఎజ్రా ఆ దినాల్లో నిలబడి చదువుతూ ఉంటే ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు వాళ్ళు నిలుచుండి వినుచూ ఉన్నారు, చదువుతూ ఉన్నారు. వినేవారిగాను చదివేవారిగాను మనం ఉండాలి. అలాంటి అనుభవం దేవుని వాక్యం. ఈ వారంలో ప్రభు సన్నిధిలో దేవుని వాక్యాన్ని చదవని వారు ఎవరైనా ఉన్నారా? ఉంటే ఒప్పుకొని ఏం చేయాలి? ఏ సమయం అన్నా కానీ ప్రభు వాక్యాన్ని చదవాలి. చదువు రాకుంటే పర్లేదు, చదువు వచ్చిన వాళ్ళు ఏం చేయాలా? తప్పకుండా దేవుని వాక్యాన్ని చదవాలి. మా సిస్టర్ అనుకుంటుంది నాకు మంచి ఛాన్స్ వచ్చిందని.
చదువు కలిగిన వారు తప్పకుండా దేవుని వాక్యాన్ని చదవాలి. తప్పకుండా దేవుని వాక్యాన్ని చదవాలి. చదవకుండా ఉండకూడదు. ఒకవేళ చదవకుండా ఉంటే ఏం చేయాలి? నీకు అది వాడుకైపోతుంది. కాబట్టి నువ్వు ప్రభు సన్నిధిలో సన్నిధిగా ప్రభువుకున్న వాడుక నీ వాడుక అయిపోవాలి. నువ్వు కూడా దేవుని వాక్యాన్ని ప్రతి దినము చదవాలి. ఎంత ఎక్కువ వాక్యం చదివితే అంత జ్ఞానాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఎంత ప్రార్థన చేస్తే అంత దేవునికి దగ్గర అవుతాడు. చదివితే జ్ఞానం ఇస్తాడు, ప్రార్థిస్తే దగ్గర అవుతాడు. ఈ రెండు సంబంధాలు కలిగి ఉండాలి దేవునితో. దేవునితో మాట్లాడే అనుభవమేమో ప్రార్థన, దేవుడు మనతో మాట్లాడే అనుభవమేమో వాక్యం. ఈ రెండు సమానమైనవి, ఒకదానికొకటి దూరం అయ్యేవి కాదు. రెండు కలుపుగోలు ఉంటాయి. అందుకని వాటిని విడిచిపెట్టలేము మనం. అర్థమైందండి? చదివితేనేమో దేవునితో మనతో మాట్లాడతాడు దేవుడు. ప్రార్థన చేస్తేనేమో మనము దేవునితో మాట్లాడతాం. అందుకని ముందు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ముందు ప్రార్థన చేసి ఏం చేయాలా? అప్పుడు ముందు ప్రార్థన చేస్తే మన సంగతులన్నీ ఆయనకు చెప్తాం. తర్వాత వాక్యం చదివితే ఆయన ఉద్దేశించిన సంగతిని మనకు చెప్తాడు. ఇది కీలకమైనటువంటి మలుపు క్రైస్తవ జీవితానికి. అట్లా అనుకొని చదవాలి. అట్లా అనుకోకుండా దేవుడు నాతో ఏం మాట్లాడు, ఈరోజు అధ్యాయం చదవాలా, లేకపోతే ఈ జాకబ్ అన్నాడికి వచ్చినప్పటి నుంచి నువ్వు చదివావా అంటాడని చెప్పి అనుకొని చదివితే మాత్రం ఉపయోగం లేదు. నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు దేవునితో మాట్లాడతావు. నువ్వు మాట్లాడిన మాటలన్నిటికీ మరలా వాక్యం చదివితే ఆ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. అలా గొప్ప సంగతి. రండి ఇంకో తలంపులోనికి వెళ్దాం. నేను ముగింపులోనికి వచ్చాను. రండి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి లూకా సువార్త 22వ అధ్యాయము 39వ వచనం. వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. ఏం చేశారంట? శిష్యులు ఆయన వెంట వెళ్ళారు. అంటే సహవాసం అండి. సహవాసములో నిలిచి ఉండాలి. ప్రభు వెళ్ళిన చోటుకు వాడుక చొప్పున ఆయన ఒలీవ కొండకు వెళ్తే వీళ్ళు కూడా ఏం చేశారు? ఆయనతో పాటు వెళ్ళారు. అంటే ఇది సహవాసములో నిలిచి ఉండుట. సహవాసం ఏదైనా ఒక సహవాసంలో మనము, సహవాసం అంటే ఏంటి? సహవాసం అంటే ఏంటి? ఆయనతో సహవాసం. నేను అక్కోలంటి దగ్గర మనం మాట్లాడుకుంటూ వచ్చాం. ఆయనతో సహవాసం చేసిన ఎడల మీకు సమాధానము కలుగును, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము, నీతిమంతుల తల మీదికి ఆశీర్వాదము వస్తుంది. దావీదు ఏం కోరుకుంటున్నాడు? దేవా, నిత్యము నీ సన్నిధి నా కుటుంబంపై ఉండనిమ్మంటున్నాడు. మరి ఈ మూడు విషయాలు కావాలంటే మనం ఏం చేయాలి? ఆయనతో సహవాసము చేయాలి. ఆయనతో సహవాసం చేస్తే మనకి ఏం కలుగుతుంది? సమాధానం కలుగుతుంది. అట్లు కొందరు సహవాసాల గురించి మనం మాట్లాడుకుంటూ వచ్చాము ఆ దినం. కాబట్టి మన సహవాసం ఎవరితో ఉంది? దేవునితో మన సహవాసము ఉండాలి. దేవునితో సహవాసం ఉండాలి. ఇక్కడ సహవాసం అంటే పరిచర్య. ఇప్పుడు ఇక్కడ ఏముంది? సహవాసం ఉంది. ఈరోజు ఏముంది? ఉపవాస కోడిక ఉంది. ఎంతమంది వచ్చారు? కొద్దిమంది వచ్చారు. మిగతా వాళ్ళు ఏమైపోయారు? సరే, వారు పనులు ఉన్నాయి, వారు రాలేరు. పనులు లేక, దేవుని ఇంటిలోకి రాలేక మధ్య నిద్రావస్థలో పడిపోయిన వారి పరిస్థితి ఏంటి? పనులుండి వెళ్ళారు, ఓకే, వాళ్ళని గురించి పడుచుకోవాల్సిన పని లేదు. పనులు లేక, దేవుని మందిరానికి రాక నిద్రావస్థలో పడిపోయిన వారు ఏమవుతారు? సోమరి ఎవరి యొద్దకు వెళ్ళాలి? చీమల యొద్దకు వెళ్ళాలి. చీమలు ఏం చేస్తాయి? వాటి కష్టకాలం రాకముందే తమ ఆహారాన్ని సిద్ధపరుచుకుంటాయి. వాటికి ఎవరు చెప్పరు. పైన విచారణకర్త లేడు. ఇక్కడ విచారణకర్త పులిపీట మీద నిలబడి ఎంత చెప్పినా నియామక కూడికలకు రాలేవు. ఈ మధ్యకాలంలో ఇది ఒకటి దొరికింది. లైవ్ వస్తుంది కదా, లైవ్ చూసుకుని జాకబ్ అన్న లైవ్ ఇస్తున్నా లేదా? పోతే ఫోన్లో ఎబ్రోని చూద్దాం. ఎబ్రోని బాధ లేకపోతే ఆయన ఇస్తున్నాడు. మన 1,00,000 మంది ఆరాధనకు పోతారు. ఆయన పేరు ఏం పేరు? కలవరీశ్వరం. ఆయన వస్తున్నాడు, అది చూద్దాం. ఎందుకంటే నీకు దురద చెవులు ఎక్కువ. దేవుని వాక్యాన్ని వినాలి. సహవాసంలో కలిసి ఉంటే ఇక్కడ నీకు సహవాసంలో ఉన్న లోటుపాట్లు అర్థమైపోతాయి. నీ ఇంటిని నువ్వు శుభ్రపరచుకోవాలి, నీ ఇంటిని నువ్వు క్రమపరచుకోవాలి. అంతేనా?
ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, ఇప్పుడు కొద్దిగా నాకు అందరి పరిచయం అవుతా ఉన్నారు. అందరి పేర్ల గురించి పేర్లు పెట్టి ప్రార్థన చేయడానికి నాకు అవకాశం ఉంటుంది. 1,00,000 మంది ఉన్నవాళ్ళు నీ గురించి ప్రార్థన చేస్తారా అని చేయలేరు. నీ స్థానికంగా దేవుడు నీకు అప్పగించిన సేవకుడు నీ గురించి తప్పకుండా ప్రార్థన చేస్తాడు. నీ గురించి ప్రార్థన భారం ఉంటుంది. అది ఎక్కడో ఉన్న వాళ్ళకి ఏం భారం ఉంటుంది? వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడమే సరిపోద్ది, మీ గురించి పట్టించుకోవాలి. వాళ్ళకు ప్రార్థన సహవాసంలో కొంతమందికి డబ్బులు ఇచ్చి జీతానికి ప్రార్థన యోధులను తెచ్చుకుంటారు. ఏం చేస్తారు తెలుసా? అరే నాయన నీకు నెలకి ఎంత కావాలి, నువ్వు నా ప్రార్థన టవర్లో పనిచేయి నాయన అని చెప్పి జీతం ఇచ్చి ప్రార్థన టవర్లో పెట్టుకొని ఎప్పటి నుంచి పెట్టుకుంటారు? 18 ఏళ్ళు 19 ఏళ్ళు వచ్చిన పిల్లల్ని తీసుకొచ్చి పెట్టుకుంటారు ప్రార్థన టవర్ అని. ఎంతవరకు పెట్టుకుంటారు? 27-24 సంవత్సరాల వరకు వాళ్ళకు ఉద్యోగం ఇంకా తర్వాత రాదు అనేంతవరకు పెట్టుకుంటారు. ఆ ఉద్యోగం రాని తర్వాత ఇంకేం చేస్తారు? నాయన మీరు సమర్పించుకొని చేయండి అయ్యా, మీకు జీతాలు ఇవ్వలేమంటారు. ఈడు ఉద్యోగము లేక కుటుంబం గడవక ఈ ప్రార్థన డబ్బులు ఇస్తే ప్రార్థన చేస్తే సరిపోయేదానికి నా పని ఏమైపోయింది, నా ఉద్యోగం పోయిందని చెప్పి ప్రభు దగ్గర మొత్తుకునే వాళ్ళు ఉన్నారు. కోకొల్లోలుగా మీకు ఇంత ఇస్తాము, మా ప్రార్థనలో టవర్ పని చేయండి అని బోర్డులు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అక్కడ డబ్బులు ఇచ్చి ప్రార్థన చేసేవాళ్ళు. ఇదివరకు ఎవరైనా చనిపోతే ఏం చేస్తారంట? యేసుప్రభువు వారు ఆ చిన్నదాని ఇంటికి వెళ్ళినప్పుడు గొల్లు చేయువారు అని రాయంటది. గొల్లు అంటే అర్థం ఏంటి? ఏడ్చే వాళ్ళను ఒక బ్యాచ్ ఉంటుంది. ఆ బ్యాచ్కి ఏం చేస్తారంట? డబ్బులు ఇచ్చి తీసుకొచ్చుకొని చనిపోయిన ఇంటికాడ ఏడవాలి. ఏడుపు రాదు. అప్పుడు వాళ్ళ గురించి వివరాలు తీసుకొని అమ్మాయి ఎంత చక్కనోడు తల్లో అని అమ్మమ్మ అని చప్పట్లు. ఆ చప్పట్లు కొట్టేసరికి వెనకున్న వాళ్ళందరూ అంతవరకు వాళ్ళకి ఏడుపు రాదు. ఏదేదో ఆయనకున్నటువంటి మంచి లక్షణాలను జ్ఞాపకం చేస్తూ అనిపించి వాళ్ళకి ఏడుపు రాదు. వాళ్ళు కూడా కేకలేస్తారు. కేకలేస్తే వాళ్ళు అంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలగజేస్తారు. దైవ చిత్తానుసారమైన దుఃఖం కాదు అది. మనుషులు గొల్లు చేసేవారిని డబ్బులు పెట్టి కొట్టి తప్పెట్లు కొట్టి ఏడిపించుకోవడానికి తెచ్చుకునేటువంటి జనాలన్నమాట. వాళ్ళు గొల్లు చేయవారిని మౌనంగా ఉంచాడు. ఆయన వెళ్ళి చిన్నది చనిపోలేదు, నిద్రిస్తున్నది, తలి తాకుమి అంటే ఆమె లేచి కూర్చున్నాడు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ తన వాడుక చొప్పున సహవాసములోనికి వెళ్ళాడు. సహవాసంలో ఉన్నాడు. నియామ కూడికలకు వెళ్ళాలి, దేవుని ఇంటికి వెళ్ళాలి. నియామ కూడికలు ఎంతమంది మానుకుంటూ వస్తూ ఉన్నాం? దేవుని ఇంటికి రావడానికి మనము ప్రయత్నం చేస్తూ ఉన్నామా? దేవునితో సహవాసము కలిగి ఉంటున్నామా? చివరిగా ఒక మాట చూడండి. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 23వ వచనము. 17వ అధ్యాయము 23వ వచనం. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా తెలియక దేనియందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను. జగత్తును అందలి సమస్తము నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువు అయినందున హస్తకృతములైన ఆలయములను నివసింపడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు గనుక తనకు ఏదైనా కొదువున్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. మనుషుల చేతులతో ఆయన సేవింపబడువాడు కాడు అని ప్రవక్త పౌలు, భక్తుడు అపోస్తలుడైన పౌలు అక్కడ తెలియబడని దేవుడు, పేరు లేదు ఊరు లేదు, ఒక దేవుడు ఆరాధిస్తున్నాడు. అయ్యా మీరు పేరు లేని ఊరు లేని ఆరాధిస్తున్నారు కదా, ఆ పేరు ఊరు కలిగిన దేవుడు ఉన్నాడని చెప్పి వారికి ప్రకటిస్తూ పరిచయం చేశాడు. ప్రకటించేటువంటి అనుభవము, ప్రకటించేటువంటి వాడుకను మనము
కలిగి ఉండాలి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుని యొక్క వాక్యంలో ఇప్పుడు మనం కొన్ని అనుభవాలు చూసాం. మొదటి తలంపులో మనం ఏ అనుభవం చూసామో బోధించే అనుభవం. రెండవది ఏంటి? రెండవ అనుభవం ఏంటి? చదివే అనుభవం. మూడవ అనుభవం ఏంటి? సహవాసములో నిలిచే అనుభవం. నాలుగో అనుభవం ఏంటి? ప్రార్థించి ప్రకటించే అనుభవం. అది ప్రార్థించి అపోస్తలుడైన పౌలు తాను ప్రార్థించే ప్రకటించాడు. కాబట్టి ప్రార్థించి ప్రకటించే అనుభవాలు మనకు కావాలి. తెలియబడిన దేవుణ్ణి ఆరాధించే ప్రజలు ఎంతోమంది మన మధ్యలో ఉన్నారు. వారందరికీ ప్రకటించాలి, ప్రార్థించి ప్రకటించాలి. మీ ఎదుట ఉన్న గ్రామమునకు వెల్లుడి, కట్టబడి ఉన్న గాడిద పిల్లను విప్పి తోలుకొని రండి అన్నాడు. అప్పుడు అతను అడుగుతాడు, అతని యజమానుడు ఇది ఎవరికి అని అడిగితే, మా యజమానుడు అడుగుతున్నాడని మా యజమానునికి కావాలి అన్నాడు. అంటే అర్థం ఏంటి? ప్రభువుకు ఎవరు అవసరమో, ఎక్కడికి ప్రభు వెళ్ళమన్నాడో అక్కడికి వెళ్ళి ప్రకటించాలి. ఎక్కడ దేవుడు మనకు చెప్పాడో అక్కడికి వెళ్తే అక్కడేం జరుగుతుంది? అద్భుతం జరుగుద్ది. ప్రభువు చెప్పకుండా నువ్వు ఏదన్నా గాడిద పిల్లను విప్పాలనుకుంటే ఆ గాడిద అయినదంతది, ఆ గాడిద యజమాని అయినా తంతాడు. అదే ప్రభువుకు అవసరం అంటే అతను ఏమీ మాట్లాడకుండా విప్పి పంపిస్తాడు. అంటే ఎంతోమంది గాడిద పిల్లలు లాంటి వారు కట్టివేయబడి ఉన్నారు. గాడిదలు అంటే తెలియని వారు అని అర్థమండి. దేవుని తెలియని కట్టివేయబడి ఉన్న వారిని విప్పుకొని రావటానికి నువ్వేం చేయాలంటే అతనికి ప్రకటించే ముందు నువ్వు ప్రార్థించాలి. ప్రభువు చెప్తే వెళ్తే ఆ కార్యం జరుగుద్ది. తండ్రి ఆకర్షించింది ఎవడు నా యొద్దకు రాడు. కాబట్టి దేవుడు ఆకర్షించిన వ్యక్తి మాత్రమే దేవునిలోనికి వస్తాడు. కాబట్టి దేవుని ప్రణాళికలో ఎవరున్నారో తెలుసుకొని ప్రార్థించి నువ్వు వెళ్ళి చెప్పగలిగితే తప్పకుండా వారంతా మారు మనసు పొంది అపోస్తలుడైనటువంటి పౌలు బోధించినప్పుడు వారు ప్రభువును ఆత్మను పొందుకున్నారు, పరిశుద్ధాత్మతో నింపబడ్డారు 19వ అధ్యాయంలోకి వచ్చేసరికి. కాబట్టి మనం కూడా అలాంటి అనుభవాలు కలిగి ఉండాలి. అంటే ఇప్పుడు మనకు వాడుక ఏది వాడుకంట? చెడుతనము, అబద్ధము, దొంగతనం చేయటము, ఇవన్నీ వాడుకైంది. మరి పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతి, వారికి వారు చేసినటువంటి తప్పును బట్టి రాజు ఏం చేశాడు? శిక్షించాడు. మనం కూడా ఎవరి కింద ఉన్నాం? మన పరలోకపు రాజు కింద ఉన్నాం. మనం ఇలాంటి చెడుతనమునకై మనం జీవిస్తే ఆయన నుంచి మనకు కూడా ఏమొస్తుంది? శిక్ష వస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అట్లా శిక్ష రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంట? బోధించేటువంటి అనుభవం ఉండాలి, దేవుని వాక్యాన్ని చదివే అనుభవం ఉండాలి, సవాసంలో కూడే అనుభవం ఉండాలి, ప్రార్థించి ప్రకటించే అనుభవంలో ఉండాలి. ఈ అనుభవాలు నీకు ఉంటే పర్వాలేదు. ఈ అనుభవాలు లేకుంటే ఈరోజు ఏం చేయాలి? ఇప్పుడు ప్రభువా ఈ అనుభవాల్లో నాకు ఫలానది లేదు, అయితే అన్నీ లేవు, ఇప్పటి నుంచి ఉంటాను, నాకు క్షమించు, తిరిగి సమకూర్చు, నీలో నేను భాగస్తుని కావటానికి, నీ శరీరానికి సాదృశ్యమైన రొట్టెలోను నీ రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షారసంలో నేను పాలు పంపులు పొందటానికి నాకు అర్హత దయచే, ఈరోజు నన్ను కడుగు అని తప్పును దిద్దుకొని ఒప్పుకునేటువంటి విధంగా మనము జీవించాలి. దిద్దుబాటు, సారికి చేసిన తప్పును మళ్ళా దిద్దుబాటుకుంటే అది దిద్దుబాటు నాకు అసహ్యం అంటాడు ప్రభు. ఈ బలహీనతలు ఇప్పుడు నీ ఎదుటకు వచ్చాయి కాబట్టి వీటిని నేను ఒప్పుకొని విడిచిపెడితే నీకు మేలు. అందుకే కీర్తనల గ్రంథంలో ఒక మాట అంటాడు. 32వ కీర్తన చూడండి, ముగింపులోనికి వచ్చేసాం, ముగిస్తున్నా. 32వ కీర్తన 1వ వచనం చూడండి. తన అతిక్రమములకు నొందినవాడు, తన పాపమును గూర్చి ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. 5వ వచనం, నా దోషము కప్పుకొనక నీ ఎదుట నా పాపం ఒప్పుకుంటుని, యెహోవా సన్నిధిన నా అతిక్రమములను ఒప్పుకొందుననుకుంటుని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. ఇప్పుడు మనం ఒప్పుకుంటే దేవుడు ఏం చేస్తాడంటే మన పాప దోషాన్ని పరిహరిస్తాడు. నీకు పరిహారం కావాలన్నా, శిక్షాకారం కావాలన్నా, పానదాయకుల అధిపతికి శిక్ష వచ్చింది, మన తప్పిదాలను బట్టి మనకు శిక్ష వచ్చింది. ఇప్పుడు ఒప్పుకుంటే మనం ఏం చేయబడతాం? కనికరించబడతాం. ఒప్పుకొని కనికరించబడి దేవుని ఇంట్లో ధైర్యముగా కృపాసనం వద్దకు వెళ్ళి ప్రభువులో చేయి వేస్తావా?
కప్పుకొని పాప జీవితంతో పతనమైపోయి కూలిపోతావా? నీ ఇష్టం. తేల్చుకోవాల్సింది నువ్వే. మనం లేచి నిలబడి ఒక పాట, ఒక పల్లె, ఒక చరణం పాడుకొని ప్రార్థనలోకి వెళ్దాం. పాట సంఖ్య 569. పాత పాటల పుస్తకాల్లో 482 చరణము 6వ చరణం పాడుకుందాం. 6వ చరణం పాడుకుందాం. 6వ చరణం ఒక్కటి పాడుకొని ప్రార్థనలోకి వెళ్దాం. శత్రువు నోడించుటకు నీ శక్తిని చూపు, శత్రువు నోడించుటకు నీ శక్తిని చూపు, నన్నాదరించి నీవు ఆవరించి కాపాడుము, నన్నాదరించి నీవు ఆవరించి కాపాడుము, నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని, నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని. దయచేసి కూర్చోండి, విడివిడిగానే కూర్చోండి, విడివిడిగానే కూర్చోండి. ఫ్యాన్లు అవసరమైన వాళ్ళు వేసుకోండి. అందరూ ప్రార్థించండి. ఈ దినాల్లో ఎన్నో భయంకరమైనటువంటి అబద్ధ బోధలు వచ్చి ఏర్పరచబడిన వారిని సహితము నాశనం చేస్తుంది. ఒకటి తలంపు, మీరు జ్ఞాపకం చేసుకుని వారి గురించి ప్రార్థన చేయండి. అబద్ధ బోధలను దేవుడు వ్యతిరేకించి విశ్వాసులను వాక్యంలో స్థిరపరచాలి. అపొస్తల బోధ సవాసం రొట్టె విరిచే అనుభవం ఎడతగిన ప్రార్థనలో. రెండవది, సార్వత్రిక సంఘములో దేవుని ప్రేమ స్వార్థ ప్రకటిస్తూ ఉండగా ఎంతోమంది అడ్డుపడి శత్రువులు, ఆర్ఎస్ఎస్ అని, బజరంగ దళాన్ని అనేక మంది క్రైస్తవులను హింసిస్తూ ఉన్నారు. వారిని ప్రభువు కాపాడి వారికి కూడా మారు మనసు ఇచ్చి దేవుని సువార్తకు ఆటంకం లేకుండా ప్రేమ సువార్త ప్రకటించబడాలి. రెండవది. మూడవది, మనం అనుకున్నట్టుగా మన దేశంలో, ప్రపంచంలో కరోనా మహమ్మారి వల్ల థర్డ్ వేవ్ అంటున్నారు. దీనివల్ల ఎంతోమంది నష్టపోతున్నారు. ఈ మహమ్మారి శాశ్వతంగా దూరమయ్యేటట్లు ప్రభు ఇంక ఇంతే చాలని ఒక్క మాట ప్రభు సెలవిచ్చేటట్లు ప్రార్థించండి. నాలుగవదిగా మనం ప్రార్థించాల్సిన అంశం ఏంటంటే, హెబ్రోన్లో సమస్యలు ఉన్నాయి. అది కోర్టులో ఈ నెలలో తెగిపోతుంది. దేవుడు తిరిగి మునుపటి కంటే అధికమైన మహిమను హెబ్రోన్లో ఉంచులాగున, హెబ్రోన్ నుండి అత్యధికమైన సువార్త దేవుని ప్రేమ ప్రకటించబడలాగున, పూర్వపు భక్సింగారి దినాల్లో ఉన్నటువంటి పరిచర్య మరలా నూతనంగా దేవుడు కలిగించాలని ప్రార్థించండి. సియోను, మరి కర్మేలు, మరి మనకు గణపవరం పరిచర్యలను దేవుడు దీవించేటట్లు ప్రార్థించండి. మందిరం మరి ఆ దోమల తెర లాంటి వేయాలని, ఆ తలుపులు తలుపు వేయాలని ప్రార్థిస్తూ ఉన్నాం. పైన సింటెక్స్ కూడా ఏర్పాటు చేయాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వాటన్నింటి విషయంలో కూడా ప్రార్థన చేయండి. మరి రేపు ఆరాధన కొరకై కూడా ప్రార్థన చేయండి. బోయపాలెంలోను, ఇక్కడ కర్మేల్లోను, సియోన్లోను ఆరాధన దేవుని సేవకులను నిలబెట్టుకొని దేవుడు చక్కగా వాడుకోవాలని, అనేక మంది రావాలని ప్రార్థన చేయండి. ఇప్పుడు విషజ్వరాలు ఉన్నాయి, వాటిని గురించి కూడా
మరి ప్రభు కంట్రోల్ చేయాలని ప్రార్థన చేయండి. బలహీనతల్లో ఉన్న వారు ఉంటున్నారు, వారి కొరకు ప్రార్థన చేయండి. ప్రాముఖ్యంగా మనకు లూది యొక్క మరి రేపు రిజల్ట్ వస్తాయంట వాళ్ళవి. ఆ రిజల్ట్ గురించి వారి విజయం కొరకు ప్రార్థించమని ప్రేయర్ రిక్వెస్ట్ అడిగింది. మీరు ప్రభు చిత్తానుసారమైన విజయం వారికి అనుగ్రహించాలని ప్రార్థించండి. ఇంకా మన యొక్క పరిస్థితులు, మరి మా పాప విషయం కూడా మీరందరూ ప్రార్థించారు, బాగానే ఉంది. మరి గర్భంలో ఉన్న శిశువు కొంచెం వెయిట్ తగ్గాడు, అంటే వెయిట్ తక్కువ ఉండాలి, ఇంకా బాగా తినాలి అని చెప్పారు. ఇప్పటికే మీరు పెడతా ఉన్నారు, మేము పెడతా ఉన్నాం, బాగానే ఉంది, కానీ బలం రావట్లేదు. ఆమెకు రక్తం రావాలంటే ఇంకా రక్తం తక్కువ ఉందని చెప్పారు. వాటి కొరకు ప్రార్థించండి. మరి ఆమె కానుపు విషయమై కూడా హేమంత్కు 27వ తారీఖు నుంచి పరీక్షలు ఉన్నాయి. ఇప్పుడు ఎంసెట్, నీటు, పాలిటెక్నిక్ రాసిన పిల్లలకు ర్యాంకులు వచ్చాయి. వారు తిరిగి వారు ఆశించిన సీట్లు, ఆశించిన స్థలములో ప్రభు ఇచ్చేలాగున ప్రార్థించండి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు రమ్య వాళ్ళు, వారి కొరకు ప్రార్థించండి. లోకేష్, పుష్ప, వీళ్ళందరూ, తేజ, ఇలాంటి వాళ్ళు రాశారు. మరి ప్రహర్షిత ఇంటర్మీడియట్ వాళ్ళు ఎంసెట్, నీటు వాటిలో మంచి ర్యాంకులు వచ్చాయి. వారు మంచి కాలేజీలో సీట్ వచ్చేలాగా ఇంకా మన పిల్లలను జ్ఞాపకం చేసుకోండి. వారి విద్య, వివాహ వయసులో ఉన్న బిడ్డల కొరకు, వివాహం కొరకు, ఇట్లా ఒక్కొక్క అంశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ క్లుప్తంగా ప్రభు సన్నిధిలో ఒకరి తర్వాత ఒకరు ప్రార్థించండి. ప్రార్థించే ముందు నీ స్థితిని జ్ఞాపకం చేసుకోండి. ప్రభుతో నీకు ఎట్లాంటి సమాధానం ఉంది, వాక్య వెలుగులో పరీక్షించుకొని ప్రార్థించండి. సంఘక్షేమం కొరకు ప్రార్థించండి. సాయంత్రం గణపురం కోడి కొరకు కూడా, సువార్త కోడి కొరకు ప్రార్థించండి. ఒకరి తర్వాత ఒకరు ప్రార్థించండి.